Good morning. నిన్న మనం ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే గురించి బ్రీఫ్గా చెప్పుకున్నాము. నౌ విల్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్కర్సివ్ అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేస్. డిస్కర్సివ్ ఎస్సే, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే వీటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయనేది మనం ఈరోజు చూద్దాం. డిస్కర్సివ్ ఎస్సే పర్పస్. ద పర్పస్ ఆఫ్ డిస్కర్సివ్ ఎస్సే ఈజ్ టు ఇన్ఫార్మ్ ద రీడర్ ఆఫ్ ఆల్ ద రెలవెంట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఏ టాపిక్. సో ఆ టాపిక్ పైనటువంటి ఇష్యూస్, ఆ టాపిక్ పైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందించడమే మన పర్పస్ డిస్కర్సివ్ వేసేలో. అయితే ఆర్గ్యుమెంటేటివ్ వేసేలో పర్పస్ అనేది మారిపోతుంది. ద పర్పస్ ఈజ్ టు పర్సువేడ్ ద రీడర్ అబౌట్ ద రైటర్స్ స్టాండ్ పాయింట్. సో రైటర్ ఏమనుకుంటున్నాడు ఆ ఇష్యూ పైన, ఓకే, అతనికి ఒక స్టాండ్ పాయింట్ ఉంటుంది. ఆ స్టాండ్ పాయింట్ని పర్సువేడ్ చేయాలి. పర్సువేడ్ అంటే ఒప్పించాలి. నా స్టాండ్ పాయింటే కరెక్ట్ కరెక్ట్ అని ఒప్పించడానికి ప్రయత్నము చేయాలన్నట్టు. నెక్స్ట్ వన్, all sides of the argument are treated equally and presented without bias. ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి డిస్కర్సివ్ ఎస్సేలో, బట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, దే ఆర్ ఆల్ ప్రెజెంటెడ్ విత్ ఈక్వల్ వెయిట్ అన్నట్టు. అందరికీ సమానంగా మనము అది చేస్తూ ఉంటాము. అండ్ దెర్ ఈస్ నో బయాస్. ఓకే, వాట్ ఎవర్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ ప్రెజెంట్, దట్ ఈస్ ప్రెజెంటెడ్. But whereas in argumentative essay, it is different. All sides of the argument are considered. అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం చెప్తాం కానీ, బట్ వన్ సైడ్ ఈజ్ ఫేవర్డ్ మోర్ దాన్ ద అదర్స్. అయితే వన్ సైడ్ అంటే ఇతను ఏది రైట్ అనుకుంటున్నాడో, రైటర్ ఏది రైట్ ఉంటున్నాడో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో, అదే కరెక్ట్ అని చెప్పడానికి ప్రయత్నము చేస్తారు అన్నట్టు. ఇక్కడ అవేమి ఉండవు అన్నట్టు, ఓన్లీ ప్రెజెంట్ చేస్తాం అంతే. ద రైటర్ రిమైన్స్ న్యూట్రల్, ఆబ్జెక్టివ్ అండ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. ఇంకా రైటర్ డిస్కర్సివ్ ఎస్సీలో డిటాచ్డ్గా ఉంటాడు అండ్ హీ డజంట్ పాస్ ఎనీ జడ్జిమెంట్స్. హీ రిమైన్స్ న్యూట్రల్, ఆబ్జెక్టివ్ అండ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నుంచి దూరంగా ఉంటాడు అన్నట్టు. అండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఒపీనియన్. అతనికంటూ ఓ పర్సనల్ ఒపీనియన్ అనేది ఉండదు. హీ ఓన్లీ ప్రెజెంట్స్ ద ఫ్యాక్ట్స్. వెరాస్ హియర్ ద రైటర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ హ్యాస్ ఎ పర్సనల్ ఒపీనియన్ ఆన్ ద సబ్జెక్ట్. ఇతనికి ఇక్కడ పర్సనల్ ఒపీనియన్ ఏదో ఉంటుంది. ఆ పర్సనల్ ఒపీనియన్ని డ్రైవ్ చేయడానికి, అంటే అది అందరిలోకి చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నట్టు. దెన్ డిఫరెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎస్సే ఆర్ ప్రెజెంటెడ్ సీక్వెన్షియల్లీ అండ్ అకార్డింగ్ టు దేర్ ఇంపార్టెన్స్. అండ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్, ప్రతి ఇష్యూకి ఏ టాపిక్ తీసుకున్నా కూడా పాయింట్స్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉంటాయి. అంటే డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉంటాయి. కొంతమంది కరెక్ట్ అంటారు, కొంతమంది కాదంటారు, కొంతమంది గుడ్ అంటారు, కొంతమంది బ్యాడ్ అంటారు. ఇవన్నీ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూస్. ఇవన్నీ కూడా సీక్వెన్స్గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి పాయింట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ప్రకారం వాటిని ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద ఎస్సే ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ వే దట్ సూట్స్ అండ్ సపోర్ట్స్ ద రైటర్స్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. అయితే ఇక్కడ రైటర్స్ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి అనుగుణంగా మిగతా పాయింట్స్ ఆఫ్ వ్యూస్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వాటిని కూడా నాదే కరెక్టు, వీళ్ళ తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎస్సే. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే అనేది ఓ రకంగా పర్సనల్ అండ్ వీ వీ విష్ టు డ్రైవ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన పాయింట్ ఆఫ్ వ్యూని అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కర్సివ్ ఎస్సే అండ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. Hope you have understood, and we'll go to the next slide. Points to be kept in mind while writing an argumentative essay. Argumentative essay రాసేటప్పుడు మనం ఏ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ పాయింట్స్కి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చూసినామంటే, చూడండి, ఈవెన్ వైల్ టేకింగ్ ఏ స్టాండ్ ఆన్ అన్ ఇష్యూ ద రైటర్ నీడ్స్ టు ప్రెజెంట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. ఓకే, ఈవెన్ మనము మన ఆర్గ్యుమెంట్ ప్రెజెంట్ చేస్తున్నప్పటికీ ఆపోజిట్ ఆర్గ్యుమెంట్, అంటే కాంట్రవర్షియల్ ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా అన్నప్పుడు వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ప్రెజెంట్ చేస్తాం. ప్రెజెంట్ చేసినప్పటికీ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూనే కరెక్ట్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అన్నట్టు. అట్లనే ఓన్లీ మన పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్తే అది ఇట్ బికమ్స్ ఏ క్లీషే అండ్ రీడర్స్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ గుడ్ టు ప్రెజెంట్ యాజ్ మెనీ డిఫరెంట్ వ్యూస్ ఆన్ ద టాపిక్ యాజ్ పాసిబుల్. ఓన్లీ ఒక్క డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, ఇఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ వన్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ దే ఆల్సో కెన్ బి ప్రెజెంటెడ్.
considering and presenting different points of views on the topic shows ద రైటర్స్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ మెచ్యూరిటీ. సో మనం ఎన్ని వీలైతే అన్ని ప్రెజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైటర్స్ యొక్క మెచ్యూరిటీ, రైటర్స్ యొక్క నాలెడ్జ్, రైటర్స్ యొక్క మాస్టర్ ఓవర్ ద సబ్జెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో రైటర్స్ మనల్ని నమ్మడం మొదలు పెడతారు, మన పాయింట్ ఆఫ్ వ్యూని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నము చేస్తారన్నట్టు. Therefore, both pros and cons of an issue, argument, point under debated should be included. So, pros and cons. What is the meaning of pros and cons? మీకు తెలుసా వాట్ యు మీన్ బై ప్రోస్ అంటే ఏంటి, కాన్స్ అంటే ఏంటి తెలుసా? అందులో ఉన్న ప్లస్లు మైనస్లు సార్. ఎస్. అంటే ఓకే. ఏ ఏ ఏ పాయింట్స్ ఏ టాపిక్ తీసుకున్నా కూడా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా, ఏ ఇష్యూ తీసుకున్నా కూడా దానికి ఒక ప్రోస్ అనేది ఉంటుంది, కాన్స్ అంటే ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఆ రెండింటిని మనం ప్రెజెంట్ చేయగలగాలి. ఓకే, ఓన్లీ మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి ఓన్లీ పాజిటివ్ చెప్తే సరిపోదు అన్నట్టు. సో నెగిటివ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకుందాం, యూత్ ఇన్ ఇండియా. ఓకే, ద రోల్ ఆఫ్ యూత్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని అనుకోండి. మరి యూత్ నిజంగా డెవలప్మెంట్లో పాల్గొంటున్నారా లేరా, రెండింటిని మనం ప్రజెంట్ చేయాలి. కొంతమంది చాలా కష్టపడి చదివి డెవలప్మెంట్లో పాల్గొంటూ ఉండొచ్చు. అదేవిధంగా కొంతమంది వాళ్ళ యూత్ని, వాళ్ళ శక్తిని అంతా కూడా కొన్ని పనికిరాని వాటిల్లో ఉపయోగిస్తూ ఉండొచ్చు. సో ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలు ప్రెజెంట్ చేసి దెన్ హౌ ఇట్ ఈస్, how they are useful to the country, how they are not useful to the country, who are useful to the country, who are not useful to the country. ఇట్లా ప్రోస్ కాన్స్ రెండింటిని మనం ప్రెజెంట్ చేసి లాస్ట్కి మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అది మనం ప్రెజెంట్ చేయాలి. అది ఇష్యూ కావచ్చు, ఆర్గ్యుమెంట్ కావచ్చు, పాయింట్ కావచ్చు, అండర్ డిబేటెడ్ షుడ్ బి ఇంక్లూడెడ్. సో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. ద కంక్లూషన్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఈజ్ అన్లైక్ దట్ ఆఫ్ ఎ డిస్కర్సివ్ ఎస్సే. ఈ కంక్లూషన్ అనేది డిస్కర్సివ్ ఎస్సే లాగా ఉండదు అన్నట్టు. అంటే రిపిటేషన్ అనేది ఉండదు. మనం జనరల్గా డిస్కర్సివ్ ఎస్సేలో కంక్లూషన్ ఎలా ఉంటుంది, పైన ఆల్రెడీ మనం ప్రెజెంట్ చేసిన పాయింట్లని మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తూ కంక్లూడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ నాట్ ఏ రీస్టేట్మెంట్ ఆఫ్ ఐడియాస్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు రీస్టేట్ వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ ప్రీవియస్ పారాగ్రాఫ్స్లో అంటే బాడీ పారాగ్రాఫ్స్లో మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటిని మళ్ళీ రీస్టేట్ చేయడం, అంటే రీస్టేట్మెంట్ మళ్ళీ తిరిగి చెప్పడం, ఆ పని మనము చేయబోవడం లేదు. మరి ఏం చేయబోతున్నామంటే, ఆఫ్టర్ ప్రెజెంటింగ్ ఐడియాస్ దట్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ బోత్ ఫార్ అండ్ అగైన్స్ట్ in the main body of the essay, the writer readdresses the topic issue in the final paragraph and makes their position clear. So instead of restatement, he readdresses the issue or topic. Okay, after presenting ideas that are conflicting both for and against. So మనము ఫార్ అండ్ అగైన్స్ట్ అంటే పాజిటివ్ పాయింట్స్ చెప్తాం, నెగిటివ్ పాయింట్స్ చెప్తాం. ఇవన్నీ చెప్పిన తర్వాత అయ్యే బాడీ పారాగ్రాఫ్స్లో ఇన్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద ఎస్సే ద రైటర్ రీఅడ్రెసెస్ ద టాపిక్. మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ని ప్రస్తావిస్తాడు, నాట్ పాయింట్స్. ఓకే, ఇష్యూ, ఆ టాపిక్ కావచ్చు, ఇష్యూ కావచ్చు, ఇన్ ద ఫైనల్ పారాగ్రాఫ్ అండ్ మేక్స్ దర్ పొజిషన్ క్లియర్. అతని పాయింట్ ఆఫ్ వ్యూని మళ్ళీ క్లియర్ చేస్తాడు అన్నట్టు. సో దిస్ ఈస్ ద ఇష్యూ విచ్ వీ వర్ డిస్కసింగ్ ఇన్ ద ప్రీవియస్ పారాగ్రాఫ్స్, బట్ ద పాయింట్ ఈజ్ దట్ అని ఆ విధంగా అతని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి అవకాశము ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా చేయడం వల్ల క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్. ఇంకా స్ట్రక్చర్ చూసుకున్నామంటే మనం ఆల్రెడీ డిస్కర్సివ్ ఎస్సే స్ట్రక్చర్ చూసుకున్నాం. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ఓకే, ఇట్ డజంట్ డిఫర్, బట్ దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్, లెట్ us see. The basic structure of an argumentative essay is similar to that of discursive essay. సో ఈ విధంగా స్ట్రక్చర్ ఏంటి, మనకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఆ తర్వాత 3 బాడీ పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఒక కంక్లూడింగ్ పారాగ్రాఫ్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం 5 పారాగ్రాఫ్స్ అనుకున్నాం. మనం 5 పారాగ్రాఫ్సే కాదు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అని కూడా మనం డిస్కస్ చేసాం. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ఈజ్ ఆల్సో సేమ్, సిమిలర్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్. In the introductory paragraph, the writer may start with a general statement on the given topic, but by the end of the paragraph, the argument should be narrowed down to ensure that the thesis topic statement is in line with the writer's position. So, introductory paragraph lo, we are going to state the topic sentence and we are going to introduce a issue or we are going to introduce a topic or issue, and the point of that issue is narrowed down till the end of the conclusion. Conclusion వచ్చేలకు అన్ని కన్ఫ్యూషన్స్ పోయి
దిస్ ఈజ్ ద బెస్ట్, దిస్ ఈజ్ ద థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ అనేటటువంటి దానికి నారో డౌన్ చేసుకుంటూ వస్తాం. పైన పెద్దగా ఉంటాయి, చాలా పాయింట్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, వాటిని లాస్ట్కి వచ్చేలకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకొని వస్తాం అన్నట్టు. ఇన్ ద బాడీ ఆఫ్ ద ఎస్ఏ ఫ్రమ్ ద సెకండ్ పారాగ్రాఫ్ ఆన్వర్డ్స్, ఇంకా సెకండ్ పారాగ్రాఫ్కి వస్తే ఏమవుతుంది, the writer can either present all the cons in the paragraph and refute them with all the pros in the other paragraphs, or the other way around. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రోస్ ప్రెజెంట్ చేస్తారా, కాన్స్ ప్రెజెంట్ చేస్తారా, అంటే పాజిటివ్ పాయింట్స్ ప్రెజెంట్ చేస్తామా, నెగిటివ్ పాయింట్స్ ప్రెజెంట్ చేస్తామా అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రైటర్. ఓకే, ఇట్ మే బి డన్ ఎయిదర్ వే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హీ మే ప్రెజెంట్ కాన్స్ ప్రెజెంట్ చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్స్లో దాన్ని రెఫ్యూట్ చేస్తూ, అంటే దానికి ఆపోజిట్గా ప్రోస్ అనేటివి ప్రెజెంట్ చేస్తారు అన్నట్టు. లేదు, ఫస్ట్ ప్రోస్ ప్రెజెంట్ చేసి ఆ తర్వాత దానికి రెఫ్యూటింగ్గా కాన్స్ కూడా ప్రెజెంట్ చేయొచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ హీ ఈస్, అతను ఏ సైడ్ ఉన్నాడు అనే దానిపైన ఆధారపడి ఉంటా. ప్రోస్ సైడ్ ఉన్నాడా, కాన్స్ సైడ్, అంటే పాజిటివ్ సైడ్ ఉన్నాడా, నెగిటివ్ సైడ్ ఉన్నాడా, ఏ సైడ్ అయినా ఉండొచ్చు. ఒకే సైడ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. వీ కెన్ సే ద ప్రెసెంట్ యూత్ ఆర్ రియల్లీ నాట్ ట్రయింగ్ టు డెవలప్ ద నేషన్ అని కూడా చెప్పొచ్చు. లేదంటే ద ప్రెసెంట్ యూత్ ఆర్ వర్కింగ్ మోర్ టు మేక్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. బోత్ ఆర్ పాసిబుల్. బట్ హౌ యు ఆర్ ప్రెజెంటింగ్, వాట్ యు ఆర్ ప్రెజెంటింగ్ అండ్ యువర్ వే యు ఆర్ ప్రెజెంటింగ్ అనేది ఫస్ట్ మనం ప్రోస్ సబ్మిట్ చేయాలన్నా లేకపోతే కాన్స్ అనేది మాట్లాడాలనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ ప్రెజెంటింగ్, వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ద రోల్ ఆఫ్ లింకర్స్ అండ్ కొహెసివ్ మార్కర్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎఫెక్టింగ్ ఏ స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ ఐడియాస్ విత్ ఇన్ ద పారాగ్రాఫ్ అండ్ అమంగ్ ద పారాగ్రాఫ్. సో అగైన్ ఏ విధంగా డిస్కర్సివ్ ఎస్సీలో ఈ కొహిసివ్ డివైజెస్ అంటాం, కొహిసివ్ మార్కర్స్ అంటాం, కనెక్టర్స్ అంటాం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అవన్నీ మనము కరెక్ట్గా యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. Then conclusion should be logical and effective and should arise out of the arguments provided in the preceding paragraphs. So ఈ conclusion అనేది లాస్ట్ పారాగ్రాఫ్ షుడ్ బి లాజికల్గా ఉండాలి. మీరు ఏమన్నా అనుకోండి, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది అని చెప్పకూడదు అన్నట్టు. లాజికల్గా ఉండాలా, ఎఫెక్టివ్గా ఉండాలా, షుడ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రిసీడింగ్ పారాగ్రాఫ్స్. సో మన కంక్లూషన్ అనేది ప్రీవియస్ పారాగ్రాఫ్స్లో మనం ఏమైతే మాట్లాడినామో దానికి అనుగుణంగానే ఉండాలి. మధ్యలో మాట్లాడకండి శిల్ప, యూ హ్యావ్ అన్మ్యూటెడ్, సో దెర్ వాస్ నాయిస్ అండ్ డిస్టర్బెన్స్. ద రోల్ ఆఫ్ లింకర్స్ అండ్ కొహెసివ్ మార్కర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది అయిపోయింది. కంక్లూషన్ షుడ్ బి లాజికల్. సో కంక్లూషన్ అనేది ఎలా ఉండాలంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు ప్రెజెంట్ చేసినటువంటి ఐడియాస్కు అనుగుణంగా మన కంక్లూషన్ ఉండాలి, లాజికల్గా ఉండాలి. ఎఫెక్టివ్ అండ్ షుడ్ అరైజ్ అవుట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రిసీడింగ్ పారాగ్రాఫ్. ప్రిసీడింగ్ అంటే ముందు అని. ప్రిసీడింగ్ అంటే ఏంటి, ముందు ఆల్రెడీ మనం సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఎన్ని పారాగ్రాఫ్లో మన ఇష్టం, బట్ 3 పారాగ్రాఫ్స్ ఈజ్ మస్ట్. ఆ పారాగ్రాఫ్స్లో మన ఆర్గ్యుమెంట్ ఆధారంగానే కంక్లూషన్ అనేది ఉండాలి. దానికి ఆధారం లేకుండా, దానికి అటాచ్మెంట్ లేకుండా మన కంక్లూషన్ ఉంటే అండ్ ఇట్ బికమ్స్ వెరీ వేగ్ ఎస్సే అన్నట్టు. ద రైటర్స్ టోన్ షుడ్ రిమైన్ లాజికల్ అండ్ బ్యాలెన్స్డ్. మరి ఎలా ఉండాలి రైటర్స్ టోన్ అనేది? ఎలా, ఇంతకుముందు మనం డిస్కర్సివ్ వేస్లో ఏం చెప్పుకున్నాము, ఇట్ షుడ్ బి డిటాచ్డ్, ఇట్ షుడ్ బి ఇంపర్సనల్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పర్సనలే ఉంటుంది, ఎందుకంటే వీ హ్యావ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ హౌ ఇట్ షుడ్ బి అవర్ టోన్ అనేది లాజికల్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ద రైటర్ షుడ్ నాట్ యూజ్ అన్ ఎమోషనల్ అండ్ ఆర్ పర్సనల్ టోన్. పర్సనల్ టోన్ ఈడ కూడా ఏ విధంగా డిస్కర్సివ్ వేసేలో మనం ఎమోషనల్ అనేది, పర్సనల్ అనేది యూజ్ చేయమో, ఇక్కడ కూడా అది యూజ్ చేయకూడదు. ఎక్సెప్ట్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఇండివిజువల్ ఒపీనియన్ ఆర్ క్లారిఫైయింగ్ ద స్టాండ్ టేకన్. బట్ ఇన్ కంక్లూషన్లో మనం ఒక్కోసారి కొద్దిగా పర్సనల్ టోన్, ఓకే, కొద్దిగా మరీ ఎక్కువ ఉండకూడదు. మన పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేటప్పుడు అది కొంతవరకు యూజ్ చేయొచ్చు, ఎక్కువగా యూజ్ చేయొచ్చు. డిస్కర్సివ్ వేసేలో అసలు పర్సనల్ టోన్ అనేది ఉండకూడదు. ఓకే, ఇంపర్సనల్గా ఉండాలి. బట్ హియర్ కొంతవరకు అలవబుల్ అన్నాడు. దెన్ పాసిబుల్ స్ట్రక్చర్స్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. ఇంకా స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని నేను చెప్పుకుంటే, చూడండి, పాసిబుల్ అంటారు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ హౌ వీ కెన్ రైట్ దిస్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. హియర్ వీ హ్యావ్ 3 స్ట్రక్చర్స్. 3 రకాల స్ట్రక్చర్స్ వీ కెన్ ఫాలో. ఓకే,
and you don't need to stick to any one structure. You can have your own structure. మనం 5 పారాగ్రాఫ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఈ 5 పారాగ్రాఫ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ స్ట్రక్చర్ 1లో ఇంట్రొడక్షన్, సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ 1, సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ 2, అపోజింగ్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ విత్ రెఫ్యుటేషన్స్. సో ఫస్ట్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ 1 ప్రెజెంట్ చేస్తాం, ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ 2 ప్రెజెంట్ చేస్తాం, ఆ తర్వాత రెఫ్యూటింగ్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు. అంటే దీనికి అగైనెస్ట్గా ఈ ఫస్ట్ సెకండ్కి అగైనెస్ట్గా ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మనం ప్రెజెంట్ చేస్తాం. తర్వాత లాస్ట్లో కంక్లూషన్ ఉంటుంది. దెన్ స్ట్రక్చర్ 2 తీసుకుంటే ఇంట్రొడక్షన్, అపోజింగ్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ విత్ రెఫ్యుటేషన్స్. సో ఫస్ట్ వచ్చేస్తుంది అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్, అంటే నువ్వు ఏదైతే నమ్మవో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ప్రెజెంట్ చేస్తావు. ఆ తర్వాత అది తప్పు అని చెప్పడానికి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ 1, సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ 2, తర్వాత కంక్లూషన్. తర్వాత చూడండి లాస్ట్ స్ట్రక్చర్ 3 ఇంట్రొడక్షన్, అపోజింగ్ ఆర్గ్యుమెంట్ 1 రెఫ్యుటేషన్. ఓకే, అపోజింగ్ ఆర్గ్యుమెంట్ ఓకే ఫస్టే రెఫ్యూట్ చేస్తావు అన్నట్టు. అపోజింగ్ ఆర్గ్యుమెంట్ 2 అండ్ రెఫ్యుటేషన్, అపోజింగ్ ఆర్గ్యుమెంట్ 3 రెఫ్యుటేషన్. అన్ని పారాగ్రాఫ్లో నువ్వు అపోజింగ్ ఐడియాసే ప్రెజెంట్ చేసి వాటిని తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తావు అన్నట్టు. దెన్ యూ కంక్లూడ్ ద ఎస్సే. దీస్ ఆర్ ద 3 వేస్. ఇంకా ఉన్నాయా? 3నే ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? ఎస్, త్రీ వేస్ ఆఫ్ ప్రెజెంటింగ్ అవర్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. అదే ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే మీ ఇష్టం అన్నట్టు. ఓకే, రైటర్స్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. దెన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. హియర్ వీ హ్యావ్ అన్ ఎస్సే. ఇంతకుముందు డిస్కర్సివ్ ఎస్సేలో ఏ విధంగా మనకు ఒక ఎస్సే, ఒక ఎగ్జాంపుల్ ఎస్సే ఇచ్చాడో ఇక్కడ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ఎస్సే ఇచ్చాడు. ఇది మొత్తం పేరా 1, పేరా 2, పేరా 3నే ఓన్లీ 3 పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. ఓకే, అయితే జనరల్గా మనం 5 పారాగ్రాఫ్స్ అనుకున్నాం కదా, ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. అంటే మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా కూడా రెండో పారాగ్రాఫ్లోనే ఇంక్లూడ్ చేసేసాడు. ఓకే, ఆర్గ్యుమెంట్ ప్రోస్, కాన్స్, ఓకే రెండింటిని కూడా రెండో పారాగ్రాఫ్లో డివైడ్ చేశాడు. ఇది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ లెట్ us ట్రై టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఎస్సే. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రొడక్షన్. Okay, computer games have seriously caught the attention of mass media, and nowadays every channel considers its duty to remind people how much damage these games cause to children and adults. చూడండి, కంప్యూటర్ గేమ్స్, మనం కంప్యూటర్ అనేది చాలా మంచి పనులకు ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది. బట్ కానీ దాంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి కొన్ని. అవేంటివిరా అంటే ఈ మధ్య పిల్లలు కానీ ఈవెన్ అడల్ట్స్ కూడా పబ్జి అనేది మనం చూసాం, దాన్ని బ్యాన్ కూడా చేశారు ఇండియాలో. అయినప్పటికీ ఆడుతున్నారట. అయినప్పటికీ సబ్ టెక్నికల్ కొద్దిగా అడ్వాన్స్ అయిపోయి వాళ్ళు వేరే దేశంలో. హలో, ఎవరమ్మా? వేరే సర్వర్స్ లాగిన్ అవుతాం సార్, వేరే సర్వర్లో లాగిన్ అవుతాం. ఓకే, వేరే దేశంలాగా అయ్యి లాగిన్ అయ్యి ఆడుతున్నారట. మరి VPN యూజ్ చేసి వేరే సర్వర్లో లాగిన్ అవుతుంది సార్. ఓకే, రైట్. సో అలా అవి కూడా ఆడుతూ ఉన్నారు అన్నట్టు. ఓకే, అట్లా ఆడి వాళ్ళు ఈవెన్ కొంతమంది చనిపోతున్నారు. ఓకే, ఈ గేమ్స్ వల్ల ఈవెన్ చిన్న పిల్లలు కూడా గేమ్స్ ఆడి వాళ్ళ టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. ఓకే, గేమ్స్ ఉండాలా వద్దా అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ కంప్యూటర్ గేమ్స్ హ్యావ్ సీరియస్లీ కాట్ ద అటెన్షన్ ఆఫ్ మాస్ మీడియా. మాస్ మీడియా అంటే ఎవరు? హూ ఈజ్ మాస్ మీడియా? వాట్ యు మీన్ బై మాస్ మీడియా? యూతా సార్, యూతా. మాస్ మీడియా అంటే ఏంటి? మీడియా అంటే మాధ్యమము అని అర్థం. అంటే ఇట్స్ సంథింగ్ బిట్వీన్ సిస్టమ్ అండ్ పీపుల్. సిస్టమ్కి జనాలకి మధ్యలో వారధిగా ఉండేదాన్నే మీడియం అంటాం. ఇంతకు ముందు కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి ప్రజలకి మధ్య అనుకుందాం. గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో ఈ మాధ్యమము అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది అంటే ఒక రేడియో ఉండేది, ఒక న్యూస్ పేపర్ ఉండేది. ఆ తర్వాత టీవీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ మొబైల్లోనే మనకు మొత్తం ప్రపంచ సమాచారం అంతా కూడా మొబైల్లోనే దొరుకుతూ ఉంది. దట్ ఈస్ కాల్డ్ మాస్ మీడియా. మాస్ అంటే లార్జ్ పీపుల్. ఒక సమాచారాన్ని లార్జ్ పీపుల్కి, ఎక్కువ మంది జనాలకి అందవేసేటటువంటి విధానాన్నే మాస్ మీడియా అంటారు. సో అవి న్యూస్ పేపర్స్ కావచ్చు, టీవీ కావచ్చు, లేదా నీకు ఇంటర్నెట్ కావచ్చు. ఇంటర్నెట్లో యూట్యూబ్ కానివ్వండి, ఇటువంటివి కావచ్చు. ఇటువంటి ద్వారా సమాచారాన్ని మనం చాలా వేగంగా, న్యూస్ని ముఖ్యంగా
న్యూస్‌ని మనం చాలా వేగంగా జనాలకి చేర వైరల్ అంటాం అన్నట్టు. జస్ట్ ఏదైనా ఒకటి జరిగిందంటే వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో ఇంతకుముందు ఏదైనా సమాచారాన్ని ఈవెన్ ఎమర్జెన్సీ సమాచారాన్ని పంపించాలంటే మనకు టెలిగ్రామ్స్ ఉండేటివి. ఓకే. టెలిగ్రామ్ అంటే పోస్ట్ ఆఫీస్‌కి పోయి మనం రాసి పంపిస్తే అది అట్‌లీస్ట్ ఇట్ విల్ టేక్ సమ్ 7-8 అవర్స్. ఓకే. ఫాస్ట్‌గా అంటే. డిపెండింగ్ అపాన్ ద డెస్టినేషన్ సిటీ. సిటీ అయితే తొందరగా ఎళ్తది. పల్లెటూరు అయితే కనీసం 7-8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ తీసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. యూ కెన్ సెండ్ మెసేజ్ ఈవెన్ ఇఫ్ హి ఈస్ ఇన్ అమెరికా ఆర్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడున్నా సరే సెకండ్స్‌లో వీ కెన్ సెండ్ మెసేజ్ త్రూ వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ ఈవెన్ మెసేజ్, ఎస్ఎంఎస్. సో వీ కెన్ సెండ్. సో ఈ డిసిమినేషన్ ఆఫ్ న్యూస్, డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బికమ్ సో ఈజీ అండ్ ఇట్ కెన్ బి స్ప్రెడ్ టు ద మాసెస్ సో ఈజీలీ. ఏదో ఒక్కరికి కాదు. మొత్తం మాసెస్‌కంతా గూడా అంటే లార్జ్ పీపుల్. మాస్ అంటే ఏంటి? నా సినిమాల్లో చెప్పినట్టుగా మాస్ అంటే ఏదో ఆహ్, పని చేసేవాళ్ళు, లేబర్ పీపుల్ అని గాదు. మాస్ అంటే లార్జ్ పీపుల్. ఓకే. అది పూర్ పీపుల్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ రిచ్ పీపుల్ ఇంక్లూడెడ్ ఇన్ మాస్. మరి ఈ మాస్ మీడియా అంతా గూడా దే దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ కన్సిడరింగ్ కంప్యూటర్ గేమ్స్ గురించి చాలా సీరియస్‌గా దే హావ్ గాట్ దేర్ అటెన్షన్. అండ్ నౌఏడేస్ ఎవ్రీ ఛానల్ అంటే ఎవ్రీ టీవీ ఛానల్ ఇప్పుడు మాస్ మీడియా అంటే ఒక రకంగా టీవీ ఛానల్ అనేది ఈవెన్ పల్లెటూరు వాళ్ళకి కూడా ఇప్పుడు నెట్ వచ్చిన తర్వాత టీవీ కూడా చూడడం ఆపేశారు అందరూ కూడా. ఇంతకుముందయితే టీవీనే మొత్తం. ఇప్పుడు టీవీ చూడడం గూడా ఆపేసి మొత్తం మొబైలే యూజ్ జేస్తున్నారు. నెట్ యూజ్ జేస్తున్నారు. తర్వాత ఇది యూట్యూబ్ జూస్తున్నారు. దీని ద్వారా కొంత మాస్ మీడియా బోయి ఇప్పుడు వేరే మీడియా అయిపోయిందన్నట్టు. నౌఏడేస్ ఎవ్రీ ఛానల్ కన్సిడర్స్ డ్యూటీ టు రిమైండ్ పీపుల్ హౌ మచ్ డామేజ్ దీస్ గేమ్స్ కాజ్ టు చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. సో ఈ గేమ్స్ అంటే ఈ కంప్యూటర్ గేమ్స్ అంటే ఎంత డ్యామేజ్ చేస్తుంది పిల్లలకి గాని, పెద్దలకి గాని అనే విషయాల్ని ఈ టీవీ ఛానల్‌లు ప్రతి ఛానల్ గూడా చెప్తూనే ఉన్నాయి. ఓకే. సో ద ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ గేమ్స్ విత్ వైలెంట్ సీన్స్ షాక్ ద సొసైటీ అండ్ మేక్స్ ఇట్ వెరీ అవేర్ ఆఫ్ దెమ్. సో ఇంకోటి గేమ్స్‌లో ఏమంటే చాలా వయలెన్స్ ఉంటది. వాడు తుపాకీ తీసుకొని అందరిని కాల్చి పడేస్తూ ఉంటాడు. ఓకే. ఎంతమందిని కావాలంటే అంతమందిని అంత ఈజీగా కాల్చి పడేస్తుంటాడు. మనిషిని చంపడం అంత ఈజీనా? సో వాటిని చూసి కొంతమంది మనుషుల్ని చంపడం కూడా ఈజీనే అనుకోని చంపేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కంప్యూటర్ గేమ్స్ వల్ల. ద ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ గేమ్స్ విత్ వైలెంట్ సీన్స్ సారీ. వైలెన్స్ అంటే ఏంటి? హింస. హింసాత్మకమైనటువంటి ఘటనలు ఇవన్నీ గూడా ఈ గేమ్స్‌లో ఉంటాయి. షాక్ ద సొసైటీ అండ్ మేక్స్ ఇట్ వెరీ అవేర్ ఆఫ్ దెమ్. సో, సొసైటీ మొత్తం గూడా ఒక రకమైనటువంటి ఆహ్, ఆహ్, వీక్ అయిపోతుందన్నట్టు. ఓకే. యూత్ అంతా గూడా ఈ వీక్ అయిపోతున్నారు. ఈవెన్ పిల్లలు బయట పోయి ఆడుకుంటలేరు. ఆడనే మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు. సో, దే ఆర్ బికమింగ్ వీక్. ఇట్ ఈస్ ఆల్రెడీ కామన్ నాలెడ్జ్ దట్ వైలెంట్ గేమ్స్ కాజ్ వయలెన్స్ ఇన్ పీపుల్. సో, వైలెంట్ గేమ్స్ ఏం చేస్తాయి? దే కాజ్ వైలెన్స్ ఇన్ పీపుల్. జనాల్లో ఈ హింస అనేది బాగా పెరిగిపోతుంది. దిస్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఈవెన్ డౌటెడ్ బై ద మెజారిటీ ఆఫ్ పీపుల్. సో, మెజారిటీ ఆఫ్ పీపుల్‌లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. ఇది చెడు చేస్తుంది అనే విషయంలో ఏం డౌట్ లేదు. అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవ్రీ అదర్ పర్సన్ సేస్ దట్ ది రీజన్ లైస్ ఇన్ గేమ్స్ బీయింగ్ టూ క్లోజ్ టు రియాలిటీ. ఓకే. ఇంక ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే దట్ ద రీజన్ లైస్ ఇన్ గేమ్స్. ఈ గేమ్స్‌లో ఉన్నటువంటి రీజన్ ఎందుకు ఆడుతున్నారు అంటే బీయింగ్ టూ క్లోజ్ టు రియాలిటీ. రియాలిటీకి చాలా దగ్గరగా ఉండడం. ద ఒపీనియన్ దట్ గేమ్స్ మేక్ వైలెంట్ యాక్షన్స్ నార్మల్ ఫర్ ద ప్లేయర్ అండ్ దేర్‌ఫోర్ మేక్ ద ప్లేయర్ పిటీలెస్ కెన్ బి ఆఫెన్ హర్డ్. ఇంగా ఈ గేమ్స్‌లో ఈ వయలెన్స్ అనేది ఇట్ బికమ్స్ వెరీ కామన్. ఎంత కామన్ అయిపోతదంటే ఆ ప్లేయర్‌లో ఎవడైతే ఆడుతున్నాడో వాడిలో దయాగుణం అనేది పూర్తిగా తగ్గిపోతది. కైండ్‌నెస్ అనేది తగ్గిపోతది. పిటీ అనేది తగ్గిపోతది. వేరే వాళ్ళ పైన ప్రేమ అనేది తగ్గిపోతది. ఇన్ దిస్ కేస్ ద గేమ్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ వయలెన్స్ అండ్ ద యాక్ట్ ఆఫ్ వయలెన్స్ బై ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ కాన్సిక్వెన్స్. సో, ఈ రకంగా చూస్తే గేమ్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ వయలెన్స్. ఈ హింసకు కారణం ఏంటి? గేమ్. అండ్ ద యాక్ట్ ఆఫ్ వయలెన్స్ బై ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ కాన్సిక్వెన్స్. సో, దాని కాన్సిక్వెన్స్ ఏమిరా అంటే మా ఈవెన్ జనాలు గూడా వయలెంట్‌గా బిహేవ్ చేయడం. వయలెంట్ యాక్టివిటీస్‌లోకి ఇన్వాల్వ్ కావడం. సో, దీస్ ఆర్ ఆల్ వెరీ బ్యాడ్ అని చెప్తున్నాడు. అండ్ కెన్ రియల్ లైఫ్ వయలెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ఎ గేమ్? అండ్ కెన్ రియల్ లైఫ్ నిజమైన జీవితం
వైలెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ఏ గేమ్. సో ఈ గేమ్లో ఎటువంటి ఆ వైలెన్స్ ఉందో నిజ జీవితంలో కూడా అటువంటి వైలెన్స్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఈజ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ వైలెన్స్ విత్ ఆల్ ఇట్స్ peculiarities from one world to another, justified only according to the external similarity of these two worlds. So almost all ఆ గేమ్స్లో ఉన్న వైలెన్స్ నిజ జీవితంలో ఉన్న వైలెన్స్ దే ఆర్ బికమింగ్ ఈక్వల్. దే ఆర్ బికమింగ్ ఈక్వల్ అంటే మనుషులందరూ కూడా వైలెంట్గా తయారైపోతున్నారు. ఇది మన ఇంట్రొడక్షన్. సో ఇక్కడ ఇంట్రొడక్షన్లో ఏం చేశారు, మొత్తం ఉన్న విషయాన్ని ప్రెజెంట్ చేశారు. ఈ గేమ్స్ చూడడం వల్ల ఇది మనుషులని మృగాలుగా మారుస్తుంది అనే ఆర్గ్యుమెంట్, అనే పాయింట్ ఆఫ్ వ్యూని ఇంట్రొడక్షన్లో ఎస్టాబ్లిష్ చేయగలిగినాడు అన్నట్టు రైటర్. ఓకే, నౌ వీ అండర్స్టాండ్ దట్ గేమ్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఓకే, కంప్యూటర్ గేమ్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ దే మేక్ పీపుల్ వైలెంట్. జనాల్ని వైలెంట్గా మారుస్తుంది అనే విషయం ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎస్టాబ్లిష్ చేసేసాడు. నౌ హీ హ్యాస్ టు ప్రెజెంట్ మోర్ ఐడియాస్. ఓకే, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, వాటిని ప్రెజెంట్ చేయాలన్నట్టు. సో ఇన్ లైన్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్, అతని ఆర్గ్యుమెంట్కి అనుగుణంగా అతను ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. గేమ్స్ ఒరిజినల్లీ ఆర్ ఎంటర్టైన్మెంట్. జనరల్ గేమ్స్ అనేవి ఎలా ఉండాలి, ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఏ గేమ్స్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ద గేమ్స్ వీ ప్లే ఆన్ ద ప్లే గ్రౌండ్, మనం ప్లే గ్రౌండ్లో ఆడుతుంటాం, అక్కడ కూడా కొంత వైలెన్స్ ఉండొచ్చు, హింస అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ సంబడి మే గెట్ ఇంజూర్డ్. ఓకే, సంబడి మే గెట్ కిక్స్. ఓకే, తన్నుకోవడాలు అవి కూడా మనం చూస్తూ ఉంటాం, అది కూడా దాంట్లో కూడా హింస ఉంటుంది. బట్ ద మెయిన్ వాట్ ఈస్ దట్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఈజ్ నాట్ వాట్ ఈస్ వైలెన్స్. వైలెన్స్ కానే కాదు, ఎంటర్టైన్మెంట్. అఫ్ కోర్స్ సమ్ ఇన్సిడెంట్స్ మే బీ దేర్, అక్కడక్కడ కొన్ని కొన్నిసార్లు ఈవెన్ క్రికెట్లో కూడా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, బ్యాట్తో కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లని క్రికెట్ వైలెంట్ గేమ్ అని చెప్పగలమా? నో, ఇట్ కెనాట్ బి. కబడ్డీలో చాలా మంది ఇంజూర్ అవుతూ ఉంటారు, మరి వైలెంట్ గేమ్ అని చెప్పగలమా? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్, ద వైలెన్స్ ఈజ్ నాట్ ద పర్పస్. కొట్టుకోవాలా, తన్నుకోవాలా అనేది పర్పస్ కాదు. ఎంటర్టైన్మెంట్, అందరూ ఎంజాయ్ చేయాలా, దట్ ఈస్ అ పర్పస్. బట్ ఈ కంప్యూటర్ గేమ్స్లో అటువంటిది ఏమి ఉండదు అన్నట్టు. కంప్యూటర్ గేమ్స్లో ఓన్లీ చంపడము, చంపడము, చంపడము. మన దగ్గర చేతిలో గన్ ఉంటుంది, అది పట్టుకొని టప 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 అని ఎంతమంది చనిపోతుంటారంటే సెకండ్కి 10 మందిని చంపేస్తూ ఉంటాడు. సో వాట్ ఈస్ ద పర్పస్? అది ఎంటర్టైన్మెంటా? మనుషుల్ని చంపడం ఎంటర్టైన్మెంటా? Contemporary games are very realistic, and for this reason they are a source of great experience for the player and develop the imagination. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో కంప్యూటర్ గేమ్స్ వల్ల చాలా రియలిస్టిక్గా ఉంటాయి అన్నట్టు. రియలిస్టిక్గా వాడే తుపాకీ పట్టుకొని తిరుగుతున్నట్టుగా ఫీల్ అయిపోతాడు అది ఆడేటప్పుడు. దే ఆర్ ఏ సోర్స్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ప్లేయర్. అది వానికి మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వస్తుంది. అండ్ డెవలప్ ద ఇమాజినేషన్. వాడు ఇమాజినేషన్ వాడే పబ్జీలో వాడే హీరో అనుకున్నట్టుగా ఆ తుపాకీ పట్టుకోడు. మనం కొన్ని న్యూస్ ఛానల్స్లో చూసామన్నట్టు, పిచ్చోళ్ళు అయిపోయి వాడు తుపాకీ పట్టుకొని టపా 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 అనేది కాలుస్తూ, ఊరికే తుపాకీ ఉన్నది ఏముండదు, చేయి మాత్రం తుపాకీ పట్టుకున్నట్టుగా యాక్షన్ చేస్తూ కాలుస్తూ ఉంటారు, లాస్ట్కి పిచ్చోడు అయిపోతారు, లాస్ట్కి చనిపోతాడు అన్న. గేమ్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెన్ మోర్ దాన్ దట్ ఇన్. సో గేమ్స్ అనేది ఎంటర్టైన్మెంటే కాదు, ఇంకా ఈవెన్ మోర్ దాన్ దట్, ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ అన్నట్టు. ఇన్ అడిషన్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద న్యూయార్క్ యూనివర్సిటీ లెడ్ బై గ్రీన్ అండ్ బావిలియర్ claim that the player preferring active games get an improvement of some types of brain activity. మామూలుగా మనము ఈ క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఇటువంటి గేమ్స్ ఆడడం వల్ల ఎంటర్టైన్మెంటే కాదు, మన బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుందని కొంత రీసెర్చ్లో తెలిసిందట. ఎవరు, ఇద్దరు, గ్రీన్ అండ్ బెబిలియర్ అనే వాళ్ళు రీసెర్చ్ చేసి, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ చేస్తే అది ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, ఇంకా చాలా మనకు డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. సమ్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివిటీ రిలేటెడ్ టు ప్రాసెసింగ్ ఆఫ్ విజువల్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఏదైనా చూస్తున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాయి, మన కళ్ళు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేమ్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ ఉంటుంది. టేబుల్ టెన్నిస్లో డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, టేబుల్ ఉంటుంది జస్ట్ ఒక 1.5 మీటర్ ఇటువైపు, 1.5 మీటర్, 2 మీటర్స్ మేబీ, ఒక 2 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు అన్నట్టు. ఆ బాల్ చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని ఆడేటప్పుడు మన కళ్ళు ఎంత యాక్టివ్గా ఉండాలంటే ఆ బాల్ పడడం అన్ని సెకండ్స్ జరిగిపోతుంటాయి. ఆ బాల్ పడాలి, మళ్ళీ దాన్ని మనం చూడాలి, కొట్టాలి. సో మన కళ్ళు కానీ మన బ్రెయిన్ కానీ చాలా యాక్టివ్గా పనిచేయడం మొదలు పెడుతూ ఉంటుంది. ఓకే, ఇన్ పర్టికులర్ సారీ, ప్రాసెసింగ్ ఏ విజువల్. సో ఈ విజువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇన్ పర్టికులర్ గేమ్ ప్లేయర్స్
cope with problems of simultaneously tracking several moving objects at the average level of 30% better than people who do not play active computer video. Even computer video games ఆడే వాళ్ళు కూడా ఈ విజువల్ ఈ విజువల్ యాక్టివిటీ అనేది బాగా పెరుగుతుందంట. వేరే వాళ్ళకంటే 30% ఎక్కువగా వీళ్ళు చూడగలరు అనేది చెప్తున్నారు. నౌ ఈ సెకండ్ పారాగ్రాఫ్ కంటిన్యూషన్. The gaming violent experience may not be the cause of violent behavior in reality. అదేవిధంగా ఈ వైలెంట్ ఎక్స్పీరియన్స్, ఈ కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల వైలెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మే నాట్ బి ద కాజ్ ఆఫ్ వైలెంట్ బిహేవియర్ ఇన్ రియాలిటీ. రియాలిటీలో ఈ వైలెంట్ బిహేవియర్ అనేది దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, కాంట్రాస్టింగ్ ఐడియాస్ చెప్తున్నాడు. ఓకే, దానికి దీనికి సంబంధం లేదనేది చెప్తున్నాడు. None of the playing experience will become the priority in making important decisions concerning problems in real life. సో ఆ గేమ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల విల్ బికమ్ ద ప్రయారిటీ ఇన్ మేకింగ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ కన్సర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ రియల్ లైఫ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధం లేకపోవచ్చు. ఏ గేమ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఐడియా. సార్ ఇది గేమ్ సార్ అనేది కాంట్రా ఇది కాంట్రాస్టింగ్ కాంట్రా ఐడియాస్ అన్నట్టు. ఇది కాంట్రాస్ట్ ఫస్ట్ మనం ప్రెజెంట్ చేసి అంటే మనం ఇది ఎందుకు చెప్పినాం కదా, ప్రోస్ అండ్ కాన్స్. ఫస్ట్ ఏమో అతను అంటే అపోజింగ్ గా మాట్లాడినాడు, ఇప్పుడు సపోర్టింగ్ గా మాట్లాడుతున్నాడు. సో గేమ్స్ వల్ల మా అంత చెడే జరుగుతుంది అని ఏం లేదు, దానికి దీనికి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడు. ఇదే అన్నట్టు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రెజెంట్ చేయాలి. అప్పుడే మనకు కంక్లూషన్ అనేది వస్తుంది. అదే ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. ఏ గేమ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్. అంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఐడియా. గేమ్ అనేది ఒక ఐడియా మాత్రమే. ఏ ప్లేయర్ గెట్స్ అబ్స్ట్రాక్ట్ టాస్క్ అండ్ యాక్ట్స్ అకార్డింగ్ టు అబ్స్ట్రాక్ట్ రూల్స్. సో ఈ అబ్స్ట్రాక్ట్ అంటే ఐడియా. ఒక ఐడియా టాస్క్లు గేమ్లో వస్తాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం అతను ఆడుతూ ఉంటాడు. గేమ్స్ ఆర్ ఆల్సో పాసిబిలిటీ టు బి హౌఎవర్ ఏ పర్సన్ వాంట్స్ టు బి అండ్ టు రెస్ట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఆల్సో కొంత రెస్ట్ దొరకడానికి కూడా, కొంత అతని బిజీ లైఫ్లో నుంచి బయటకు వచ్చి కొంత టైం పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. But what if a person gets so much excited with the game scenes that he becomes violent in reality? అయితే చూడండి, మళ్ళీ ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తున్నాడు. బట్ వాట్ ఇఫ్ ఎ పర్సన్ గెట్ సో మచ్ ఎగ్జైటెడ్, అతను చాలా ఎగ్జైట్ అయిపోయి విత్ ద గేమ్ సీన్స్, ఆ గేమ్లో ఉన్నటువంటి సీన్స్, యాక్షన్స్ ఇవన్నీ చూసి దట్ ఈ బికమ్స్ వైలెంట్ ఇన్ రియాలిటీ. రియాలిటీలో అతను కూడా వైలెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది కదా. సో అగైన్ హీఈస్ కమింగ్ బ్యాక్ టు హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ ఇట్ ప్రూవ్స్ దట్ ద గేమ్స్ కాస్ పీపుల్ టు బికమ్ వైలెంట్. సో ఇదే నిజమైతే ఈ ఈ గేమ్స్ అనేటివి మనుషుల్ని వైలెంట్ చేస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లెట్ us స్టాప్ ఫర్ ఎ మూమెంట్ రైట్ అట్ దిస్ పాయింట్. సో ఇక్కడ మనం కొద్దిసేపు ఆగుదాం. Those who do not participate in this type of activity usually make the conclusion of presence of violence in the game world. సో ఎవరైతే ఈ గేమ్స్ ఆడరో వాళ్ళందరూ కూడా దే ఒపైన్ దట్ ప్రెసెన్స్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ద గేమ్ వరల్డ్. ఈ గేమ్ వరల్డ్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అనే మాట్లాడతారు అని చెప్తున్నాడు. నౌ లాస్ట్ పారాగ్రాఫ్ కంక్లూషన్. కంక్లూషన్లో ఏం తీసుకొని వచ్చాడు చూద్దాం. Nobody will ever hear this kind of statement from those who play, from those who know the rules of the game and understand that it is just a virtual world. అయితే ఎవరైతే ఈ గేమ్స్ ఆడతారో, గేమ్స్ ఆడని వాళ్ళందరూ కూడా వైలెన్స్ అనేది ఉంది అని చెప్తారు. మరి గేమ్స్ ఆడని వాళ్ళు, 1 minute బాబు, ఒక్క నిమిషము. ఓకే, రైట్. ఓకే, అయితే ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు దీన్ని ఎప్పటికీ ఒప్పుకోరు. ఎందుకంటే దోస్ హూ ప్లే, ఫ్రమ్ దోస్ హూ నో ద రూల్స్ ఆఫ్ ద గేమ్ అండ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ వర్చువల్ వరల్డ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంట అది రియల్ వరల్డ్ కాదు, వర్చువల్ వరల్డ్. వర్చువల్ అంటే ఏంటి? ఇట్ లుక్స్ లైక్ రియల్. వర్చువల్ ఈజ్ సంథింగ్ దట్ లుక్స్ లైక్ రియల్. ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ క్లాస్ రూమ్. ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో లేం, బట్ వీ కెన్ కాల్ దిస్ ఎస్ ఏ వర్చువల్ క్లాస్ రూమ్ అని చెప్పుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంది. ఏ సైకలాజికల్లీ హెల్దీ పర్సన్ విల్ నెవర్ కన్ఫ్యూజ్ ఆర్ కనెక్ట్ దీస్ టూ డిఫరెంట్ వరల్డ్స్. అయితే సైకలాజికల్గా హెల్దీగా ఉన్నటువంటి వ్యక్తి, సైకలాజికల్గా స్ట్రాంగ్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి, హీ కెన్ డిఫరెన్షియేట్ దిస్ వర్చువల్ వరల్డ్ ఏది, రియల్ వరల్డ్ ఏది అని డిఫరెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ గేమ్ ఈజ్ ఏ వర్చువల్ వరల్డ్ విత్ విజువల్ ఇమేజెస్ వెరీ సిమిలర్ టు హ్యూమన్. ఓకే, ఇది వర్చువల్ గేమ్ అనేది ఒక వర్చువల్ వరల్డ్. దాంట్లో మనుషులు ఉంటారు, దే లుక్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ బట్ దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. These images are present by themselves, nothing but
సింపుల్ ప్లేయింగ్ ఆబ్స్టకల్స్. సో ఈ ఇమేజెస్ ఏవి, ఆ బొమ్మలు, ఆ మనుషుల బొమ్మలు ఇవన్నీ కూడా దే ఆర్ నథింగ్ బట్ సింపుల్ ప్లేయింగ్ ఆబ్స్టకల్స్, అంతే. ఓన్లీ ఆటలో ఒక బొమ్మలు మాత్రమే అనేది ఎవరు అర్థం చేసుకోగలరు? ఓన్లీ సేన్ పర్సన్, అంటే సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఏ గేమ్ మే పొటెన్షియల్లీ గివ్ ద ఆపర్చునిటీ టు డిస్ట్రాయ్ ద ఆబ్స్టకల్స్. అదేవిధంగా ఈ ఆబ్స్టకల్స్ అంటే ఈ అడ్డంగా వచ్చిన మనుషుల్ని డిస్ట్రాయ్ చేసేటటువంటి అవకాశం ఆ గేమ్ మనకి ఇస్తుంది. దట్ మే నాట్ బి డిస్ట్రాయిడ్ అకార్డింగ్ టు ద రూల్స్ బట్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ పర్సనల్ చాయిస్ వెదర్ టు డూ ఇట్ ఆర్ నాట్. అయితే వాళ్ళని మనం చంపొచ్చు, చంపకపోవచ్చు. చంపకుండానే ముందుకెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ మనం చంపడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. దిస్ లీడ్స్ అస్ టు ద కంక్లూషన్ దట్ వైలెన్స్ ఈస్ నాట్ ఏ కాన్సిక్వెన్స్ బట్ ద కాజ్. సో వైలెన్స్ అనేది కాన్సిక్వెన్స్ కాదు అని చెప్తున్నాడు. ఒక వైలెన్స్ అనేది, అంటే ఈ ఆటల వల్ల వైలెన్స్ రావడం లేదు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ కాజ్, ఇది ఓన్లీ కారణమవుతుంది. అంటే దాన్ని చూడడం వల్ల మనుషులు వైలెన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ తప్పనిసరిగా వైలెన్స్ ఉండాలనేది రూల్ ఏం లేదు. అంటే అందరూ వైలెంట్ అవుతారనేది రూల్ ఏం లేదు. కానీ కొంతమంది కనీసం ఆ వైలెన్స్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. ఓకే. మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఏమని? దిస్ లీడ్స్ అస్ టు కంక్లూషన్ దట్ వైలెన్స్ ఈస్ నాట్ ఏ కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ అంటే రిజల్ట్. అంటే గేమ్ ఆడిన వాళ్ళందరూ కూడా వైలెంట్ అయిపోతున్నారా అంటే కాదు. బట్ ద కాజ్, బట్ ఇట్ ఈస్ ద రీజన్. వైలెన్స్‌కి ఒక రీజన్ ఏమంటే గేమ్స్. అంటే గేమ్స్ కూడా కొంతవరకు వైలెన్స్‌ని ఇచ్చేస్తున్నాయి. పీపుల్ హూ ఆర్ ఒరిజినల్లీ ప్రోన్ టు వైలెన్స్ మే గెట్ ఇరిటేటెడ్ బై గేమ్స్ అండ్ పర్ఫార్మ్ వైలెన్స్ ఇన్ ద రియల్ వరల్డ్. నిజంగా పుట్టుకతోనే కొంతమంది వైలెంట్‌గా ఉంటారనండి. అటువంటి వాళ్ళకి గేమ్స్ ఇరిటేట్ అవుతూ ఉంటాయి. ఓకే. వాళ్ళు డైరెక్ట్‌గా గేమ్స్ చూడకుండానే వైలెన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే. మే గెట్ ఇరిటేటెడ్ బై గేమ్స్ అండ్ పర్ఫార్మ్ వైలెన్స్ ఇన్ ద రియల్ వరల్డ్. వాళ్ళు రియల్ వరల్డ్‌లో వైలెన్స్ చేస్తూనే ఉంటారు. బట్ ఇన్ దిస్ కేస్ వైలెన్స్ ఇన్ గేమ్స్ ఈస్ ఎ సింపుల్ జస్టిఫికేషన్ ఆఫ్ ద వైలెంట్ నేచర్ ఆఫ్ ద ప్లేయర్. అయితే ఈ వైలెంట్ నేచర్, ఆ ప్లేయర్‌లో ఉన్నటువంటి వైలెంట్ నేచర్‌కి సాక్ష్యమే ఈ గేమ్స్‌లో అతను చంపుతున్నటువంటి మనుషులకి సమాధానం అనే చెప్తున్నట్టు. ఓకే. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది లాస్ట్‌కి మనం కూడా ఆలోచించే విధంగా ఉందన్నట్టు. ఓకే. పూర్తిగా కంక్లూషన్ అనేది ఔట్‌రైట్‌గా కంక్లూషన్ అనేది లేదు. 2 వైపులా ప్రెజెంట్ చేశాడు. మంచి అది కంప్యూటర్ గేమ్స్ వల్ల వైలెన్స్ ఉంది అని చెప్పాడు. కంప్యూటర్ గేమ్స్‌కి, వైలెన్స్‌కి సంబంధం లేదని చెప్పాడు. అదేవిధంగా లాస్ట్‌కి ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ ఎ కాజ్. తప్పనిసరిగా కొంతవరకు కారణం అనేది ఉంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఈ ఎస్సే మీకు అర్థమైందా? అయింది సార్, అయింది. ఓకే. నౌ లెట్స్ గో టు వీ కెన్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్. సో పారాగ్రాఫ్ 1లో ఏముంది? పారాగ్రాఫ్ 2లో ఏముంది? పారాగ్రాఫ్ 3లో ఏముంది? ఒక అనాలిసిస్ అనేది మనం ఇక్కడ చేయబోతున్నాం. టాపిక్ సెంటెన్స్. సో టైం అయిపోయింది. ఇట్స్ యాహ్! జస్ట్ హాఫ్ ఎ మినిట్. ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓకే. సో మనం దీంతో మనం ఇక్కడ ఎండ్ చేస్తాం. ఓకే. ఎండ్ చేసి టుమారో మనకు రేపు, ఎల్లుండి హాలిడే ఉంటది. సెకండ్ సాటర్‌డే, సండే ఉంటది. థ్యాంక్ సో యూ సార్. విల్ మీట్ ఆన్ మండే. మండే మళ్ళీ మనం కలుస్తాం. అందరికి చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ రైట్. సార్. థాంక్ ఓకే యూ సార్. వెరీ థ్యాంక్ మచ్. యూ.